ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 జూన్ 11 నుంచి ప్రారంభం కావడానికి సర్వం సిద్ధమైంది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నమెంట్ లో ఈసారి రికార్డు స్థాయిలో 48 జట్లు ప్రతిష్టాత్మక ట్రోఫీ కోసం పోటీ పడనున్నాయి. ఫిఫా వరల్డ్ కప్ కు ఇండియా ఎప్పుడు అర్హత సాధిస్తుంది అనే ప్రశ్న ప్రతి భారతీయుడిలో మిగిలిపోయింది. కానీ ఈసారి భారత్ నేరుగా బరిలోకి దిగకపోయినా మన దేశ మూలాలున్న నలుగురు ఆటగాళ్లు వేర్వేరు దేశాల తరపున ఈ మెగా టోర్నీలో ఆడుతున్నారు. సర్ప్రీత్ అక్లాండ్ లో పంజాబీ తల్లిదండ్రులకు జన్మించాడు. కివీస్ అండర్-23 డెవలప్మెంట్ జట్టు తరపున ఇంటర్ కాంటినెంటల్ కప్ లో ఆడేందుకు 2018లో భారత పర్యటనకు వచ్చిన అతడు భారత్ తో కూడా మ్యాచ్ ఆడాడు. అదే ఏడాది న్యూజిలాండ్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత జర్మన్ మొదటి డివిజన్ లీగ్ లో ఆడిన తొలి భారత సంతతి ఆటగాడిగా సర్ప్రీత్ ఘనత సాధించాడు. 2019లో బయర్న్ మ్యూనిచ్ కు అతడు ప్రాతినిధ్యం వహించాడు. 27 ఏళ్ల సర్ప్రీత్ ఇప్పటి వరకు కివీస్ తరపున 24 మ్యాచ్లు ఆడాడు. ఇక కేవలం 19 ఏళ్ల వయసులోనే ఖతార్ జాతీయ జట్టులో తహ్సిన్ మహమ్మద్ జంషీద్ చోటు సంపాదించి సంచలనం సృష్టించాడు. దోహాలో జన్మించిన జంషీద్ తల్లిదండ్రులు 2006లో కేరళలోని కన్నూర్ నుంచి ఖతార్కు వలస వెళ్లారు. అక్కడి ప్రపంచ స్థాయి అస్పైర్ అకాడమీలో ఫుట్బాల్ నేర్చుకున్న జంషీద్ తన అద్భుతమైన నైపుణ్యాలతో ఖతార్ టాప్ లీగ్ ఖతార్ స్టార్స్ లీగ్ లో ఆడిన తొలి భారతీయ సంతతి ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ప్రముఖ క్లబ్ అల్ దుహైల్ ఎస్సీ తరపున ఆడుతున్నాడు. వరుసగా 2 సార్లు ఏషియన్ కప్ గెలిచిన ఖతార్ సీనియర్ జట్టులో ఈ కేరళ కుర్రాడు చోటు దక్కించుకున్నాడు. కాంగో తల్లి తమిళ మూలాలున్న భారత సంతతి తండ్రికి ఫ్రాన్స్ లో జన్మించాడు షామ్యూల్ ముత్తుస్వామి. 29 ఏళ్ల ముత్తుస్వామి ప్రస్తుతం గ్రీక్ సూపర్ లీగ్ క్లబ్ అర్టోమిటోస్ తరపున ఆడుతున్నారు. 2019లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో తరపున అరంగేట్రం చేసిన అతడు ఇప్పటి వరకు 57 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. అతడు మిడ్ ఫీల్డర్. ఫ్రాన్స్ లో ఎఫ్సి నాంటెస్, తుర్కియేలో ఉజ్బెకిస్తాన్ సివస్పోర్ జట్లకు కూడా ముత్తుస్వామి ప్రాతినిధ్యం వహించాడు. నిషాన్ వేలుపిళ్ళై మెల్బోర్న్ లో జన్మించాడు. తల్లి ఆంగ్లో ఇండియన్, తండ్రిది మలేషియా. ఆయన పూర్వీకులు శ్రీలంక తమిళులు. 25 ఏళ్ల నిషాన్ ఆస్ట్రేలియా అగ్రశ్రేణి లీగ్ ఏ లీగ్ లో మెల్బోర్న్ విక్టరీకి ఆడతాడు. 2026 ప్రపంచ కప్ క్వాలిఫికేషన్ రౌండ్ సందర్భంగా 2024లో తొలిసారి ఆస్ట్రేలియా జట్టులో చోటు సంపాదించాడు నిషాన్. తన తొలి మ్యాచ్ లో సబ్స్టిట్యూట్ గా బరిలోకి దిగిన అతడు చైనాపై గోల్ కొట్టాడు. ఆ తర్వాత ఆసీస్ తరపున మరో 7 మ్యాచ్లు ఆడాడు. అతడి 3 గోల్స్ కూడా ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ లో కొట్టినవే కావడం విశేషం.